ఇక జూబ్లీ హిల్స్ లో గెలిచేదెవరు? తెలంగాణలో ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ. ఉప ఎన్నికపై ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీంతో జూబ్లీ హిల్స్ లో ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని ప్రజా గొంతుక రాజ్ న్యూస్ సంకల్పించింది. మూడ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ పేరుతో గ్రౌండ్ రిపోర్ట్ నిర్వహించింది. ఆ నియోజకవర్గంలోకి జనం నుంచి అభిప్రాయాలు సేకరించింది. 6 డివిజన్లలో ప్రజాభిప్రాయం ఎలా ఉందన్న వివరాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది రాజ్ న్యూస్. బాగుంది. గోపీనాథే బాగా చేసిండు, మంచి చేసిండు. మాకు గోపీనాథ్ గారు మంచి చేసిండు. సునీతమ్మకే మేము వేస్తాం ఓటు. కార్కే వేస్తాం అనుకున్నాం. సునీతమ్మకి కార్కే వేద్దాం అనుకున్నాం. మంచిగా చేస్తారు అంతా అని వేద్దాం అనుకుంటున్నాం. వచ్చిండు మా దిక్కే వస్తాడు ఎప్పుడు, ఈ గ్రౌండ్లకే వస్తాడు ఎప్పుడు. మా దిక్కు మంచిగానే చేసిండు. ఆ సార్ ఉన్న రోజులైతే మంచిగా అన్ని ఆ ఫంక్షన్ హాల్ గ్రౌండ్ అంతా ఆయన్నే గోపినాథ్ సారే చేసిండు. మాకు మింగిన ఆఫీస్కి పోతుంటే మీ అన్ని గ్రౌండ్కి వస్తుండే, మా గడిలో తిరుగుతుండే, అంతా మంచిగానే చేసిండు. మాకు అన్ని ఆ సార్ ఉన్న సంది అన్ని మంచిగానే చేసిండు. డ్రైనేజ్ సమస్య ఉంది. ఒక 50 ఇల్లులకు డ్రైనేజ్ లేదని ఇటు సైడ్ రింగులు వేసుకొని చేసుకుంటున్నాం అనమాట. అది అప్పుడు ఉన్నప్పుడు సార్ చేపిస్తున్నాడు. ఇప్పుడు సార్ లేరు. ఇల్లన్న సునీతమ్మన్న చేపిస్తే కొంచెం మంచిగా ఉంటుంది. అది పెద్ద సమస్య అనమాట. 50 ఇల్లులకు లేదనమాట డ్రైనేజ్, ఓన్లీ రింగులే ఉన్నాయి. ఎవ్రీ టైం తీసేపించుకోవాలంటే ప్రైవేట్గా పెట్టుకోవాలి. వాళ్ళు 5000 ఛార్జ్ చేస్తారు. అది 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి నిండుతుంది అనమాట. అది కూడా సార్ ఉన్నప్పుడు శాంక్షన్ చేపిస్తున్నాడు, కానీ ఇప్పుడు లేరు కాబట్టి ఇప్పుడు ఏమైనా సునీతమ్మ గెలిచి చేపిస్తే ఆ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అయిపోతుంది. నీళ్లు నిధులు నియామకాలనే నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకొని మన రాష్ట్రంలో ఆంధ్ర నాయకుల పెత్తనం ఏంటని చెప్పి ఈరోజు ఎంతోమంది విద్యార్థులు అసూలు బాసి ఈరోజు కేసీఆర్ గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకొని ఈరోజు మనం రైతులకు ఉచిత కరెంటు తెచ్చుకున్నాము, విద్యార్థులకు చదువుకోవడానికి ఎన్నో గురుకులాలు తెచ్చుకున్నాము, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాము. ఈరోజు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం 60 ఏళ్లలో చేయలేని అభివృద్ధి కేవలం 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు చేసి చూపించారు. కానీ ఇప్పుడు 2023 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు చెప్పే మాటలకు మోసపోయి ఈరోజు ప్రజలు ఈరోజు కేసీఆర్ గారు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకం కింద ₹1,00,000 పేద ఆడబిడ్డలకు ఒక కన్న తండ్రిలాగా ఈరోజు కేసీఆర్ గారు ఆలోచన చేసి పేదలకు ₹1,00,000 కళ్యాణ లక్ష్మి పథకం తెస్తే కేసీఆర్ గారు 1,00,000 ఇస్తున్నారు కదా, నేను 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి రైతులను కూడా మభ్యపెట్టి బోనస్ ఇస్తా అని చెప్పి బోగస్ మాటలు చెప్పి ఈరోజు ఓట్లు వేయించుకొని రైతులకు బోనస్ ఇవ్వలేదు, 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చేయలేదు. ఇంత మోసం చేసిన తర్వాత మహిళలకు 2,500 ఇస్తా అని ఇవ్వలేదు, ఈరోజు తులం బంగారం ఇవ్వలేదు, ఈరోజు 4,000 పెన్షన్ చేస్తా అని ఇవ్వలేదు, వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు బీడీ కార్మికులకు ఒంటరి మహిళలకు చివరికి ఆడబిడ్డలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కూడా మోసం చేసిన నీచ చరిత్ర ఎవరిదైనా ఉందంటే అది రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ ప్రభుత్వానికి. అయితే ఈరోజు జరిగే జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఇది జూబ్లీ హిల్స్ ఎన్నిక కాదు, ఇది మొత్తం తెలంగాణ రాష్ట్రం 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఎన్నిక. ఇది ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలి. ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం జూబ్లీ హిల్స్ వైపు చూస్తుంది. ఎందుకంటే మాకు అవకాశం రాలే. ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రజలు ఏ తీర్పిస్తారో రేవంత్ రెడ్డికి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని చెప్పి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తారా లేదా అని చెప్పి ఈరోజు యావత్ తెలంగాణ సమాజం మొత్తం జూబ్లీ హిల్స్ వైపు చూస్తూ ఉన్నది. కానీ ఇక్కడ ప్రజలు కూడా స్పష్టంగా ఉన్నారు, రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలి. ఎన్ని మూటలు తెచ్చినా ముఠాలు దింపినా రౌడీలు వచ్చినా గుండాలు వచ్చినా కూడా ప్రజలు మాత్రం ఖచ్చితంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారే. ఏ గడప తట్టినా ఏ గుండెను తట్టినా మాగంటి గోపీనాథ్ గారు ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేశారని మీరు కూడా మీడియా వాళ్ళు కదా తిరుగుతున్నారు కదా, ఎట్లా ఉందో స్పందన మీరు కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు 99% భారీ మెజారిటీతో 100% మేము గెలుస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీని ఓటేసి గెలిపిస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ గతంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. ముఖ్యంగా వికలాంగులకు మేము అడగకన్నా ముందే 2 దఫాలుగా పెన్షన్లు పెంచింది. ఇప్పుడు కూడా మళ్ళీ అధికారంలోకి వస్తే కూడా ₹6,000 పెన్షన్ ఇస్తామని చెప్పేసి చెప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న హామీ కూడా ఇవ్వలేదు. ఈరోజు చెప్తున్నా, నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో 6 గ్యారంటీలు మొత్తం అన్ని విధానాలకు దరఖాస్తు చేసుకున్నా, ఏ ఒక్కడు కూడా రాలే. మొట్టమొదటిది 100% సబ్సిడీ అని చెప్పేసి ₹50,000 పెట్టాడు. ₹50,000 పెట్టి అందులో మండలానికి ఒకరిని తీసుకున్నాడు, అది 100%.
దాదాపు ఒక మండలంలో 100 మంది వికలాంగులు దరఖాస్తు చేసుకుంటారు, అందులో ఒకరికే లబ్ధి అని చెప్పేసి. అంటే టోటల్గా కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులనే కాకుండా టోటల్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం మోసం చేస్తుంది. ఇక గత ప్రభుత్వ పాలన చాలా బాగుంది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అసలే బాగలేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ వస్తుంది. ఖచ్చితంగా వికలాంగులందరూ కూడా ఐకమత్యంతో ఉండి బీఆర్ఎస్ పార్టీకే గెలిపిస్తారు, బీఆర్ఎస్ పార్టీకే మద్దతు ఇస్తున్నారు అందరం. నా పేరు ననావత్ రాజు నాయక్ అన్న, మనది ఎర్రగడ్డ డివిజన్. అయితే ఇప్పుడు పరిస్థితులు ఎట్లున్నాయంటే ఇక్కడంతా సైలెంట్ ఓటింగ్ అన్న. నవీన్ యాదవ్ గారితోనో వాళ్ళ తండ్రితోనో రేవంత్ రెడ్డి గారితోనో భయపడి కొంతమంది బయటికి రాకపోవచ్చు, కానీ ఓటేసేటప్పుడు మాత్రం కారు గుర్తుని కళ్ళు మూసుకొని గుద్దేసి వస్తారు. ఇక్కడ జనాలు ఏమనుకుంటున్నారు తెలుసా అన్న, అక్కడ బ్యాలెట్ బాక్స్లో కారు గుర్తు మీద చేయి పెట్టినప్పుడు చుయ్యమనే సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ ఇక్కడ వినపడితే రేవంత్ రెడ్డి గారి సెక్రటరేట్ దగ్గర ఆయన గుయ్యి మనాలన్నట్టు ఇప్పుడు ప్రజలంతా రెడీగా ఉన్నారు. ఇక్కడ కుయ్యి మనాలి, అక్కడ గుయ్యి మనాలి, రెండూ సరిపోతాయి. ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి ఒక రోడ్ షోలో నువ్వు ఏం చేసినావు, ఏం చేయబోతున్నావు, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నావో బుద్ధి జ్ఞానం ఏమని ఉంటే గది చెప్పు. కానీ నువ్వు ఇచ్చిన అరకొర హామీలలో నేను ఫ్రీ బస్ రద్దు చేసేస్తా, నువ్వు వాళ్ళకు ఓటేయకు, నేను సన్న బియ్యం రద్దు చేస్తా, బీఆర్ఎస్ పార్టీకి ఓటేయకు, నేను 200 యూనిట్ల కరెంటు బంద్ చేస్తా, మీరు బీఆర్ఎస్కి ఓటేయకు. అంటే నువ్వు ఏ విధంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడుతున్నావు అంటే ఒక వీధి రౌడీ వచ్చి ఒక 10 మందిని ముందల నిలబెట్టి బిడా నువ్వు నాకు ఓటేయకుంటే నిన్ను నరికేస్తా అన్నట్టున్నది నువ్వు మాట్లాడే మాటలు. అంటే ఒక విధంగా జూబ్లీ హిల్స్ ప్రజలనే కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు 4 కోట్ల ప్రజల్ని నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్నావు. ఈ జూబ్లీ హిల్స్ ప్రజలు ఈ ఎలక్షన్ కోడ్ ఉండగా ఒక ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడితే తప్పకుండా ఆయన మీద వీళ్ళు కేసు పెట్టవచ్చు, ఎందుకంటే బ్లాక్మెయిలింగ్ కేసు అవుతుంది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి. ఈరోజు అజరుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది ఇంత తొందరగా? ఇన్ని రోజులు నీకు ముస్లిం మైనారిటీ ఓట్లు గుర్తుకు రాలేదా? అంటే నువ్వు చేసే నాటకాలన్నీ తెలంగాణ ప్రజలంతా చూసుకుంటూ ఉండాలి, కానీ ఎవరేమనొద్దు. ఈ ఓట్ ఎంత ఇంపార్టెంట్ అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒకటే నియోజకవర్గం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చూస్తూ ఉన్నది. దీని మీదే తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఇప్పటిదాకా చేసిన చెల్ల చెదురు పనులు ఏవైతే ఉన్నాయో, ఏడుపులు పెడబొబ్బలు ఏవైతే ఉన్నాయో ఇవి కంటిన్యూ కాకూడదు. తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ముందుకు పోవాలంటే జూబ్లీహిల్స్లో కంపల్సరీ కాంగ్రెస్ పార్టీని ఓడించాలనే ఒకే ఒక్క సంకల్పంతో కంకణం కట్టుకొని ప్రజలు ఉన్నారు. ఒకవేళ వీళ్ళు గెలిస్తే ఈరోజు ఏడ్చిన 2-3 రేపు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఏడవాల్సి వస్తుంది. ఈయన హైడ్రా వల్ల ఒక దురదృష్టమైన విషయం ఒకటి చెప్తాను మీడియా పరంగా. హైడ్రా అనేది ఒకటి తీసుకొచ్చి ఒక 300 ఎకరాల్లో 400 ఎకరాలు ఒక రాజకీయ నాయకుడు, ఒక డబ్బున్నోడో, ఒక సంపన్నుడో కబ్జా చేసుకొని, అది ప్రభుత్వ భూమి ప్రైవేట్ ల్యాండా, అది కబ్జా చేసుకొని పేద ప్రజలకి, అడ్డ మీద కూలీలకి, ఆటో కార్మికులకి, బీడీ కార్మికులకి మీరు 6 లక్షలకి 3 లక్షలకి అని చూపేసి వాళ్ళకేమో మీరు ఇదే గవర్నమెంట్ అధికారులు కొమ్ముగాసి ఎలక్ట్రిసిటీ పవర్ ఇచ్చేసిరు, వాటర్ కనెక్షన్ ఇచ్చేసిరు, మీరే రిజిస్ట్రేషన్ చేసేసిరు. వాడన్నీ అమ్ముకొని వెళ్ళిపోయిన తర్వాత మీరు రెండో బ్యాచ్ దిగుతారు. రెండో బ్యాచ్ దిగి కొడుకులలో మీరంతా కబ్జా చేసుకున్నారు. మీకు సిగ్గు శరం మానం మర్యాద ఏమని ఉంటే ఆ మొత్తాన్ని కబ్జా చేసి అమ్మినోడిని పట్టుకొని వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఎవడైతే తీసుకున్నాడో రికవరీ చేసి వీళ్ళకి ఇస్తే అప్పుడు హైడ్రా. నువ్వు అమ్మినోడు బాగానే పోతాడు, వాడు రాజకీయ నాయకుడు, సంపన్నుడు, డబ్బున్నోడు, వాడిని ఏం పీకాడు. ఎవడైతే పేద ప్రజడు మోసపోయి 60 గజాలు 50 గజాల ఇల్లు కొన్నాడో, 3-4 లక్షలు ఎవడైతే నష్టపోయిండో వాడిని ఈరోజు రోడ్డు మీద పడేస్తున్నారు మీరు. హైడ్రా రంగనాథ్ గారు ఒక విషయం మాట్లాడుతున్నారన్న, మీరు కొద్దిగా వాళ్ళు సామాన్లైనా తీసుకోవడానికి మీరు టైం ఇవ్వచ్చు, కానీ మీలాగా ఒక మీడియా రిపోర్టర్ అడిగితే ఆయన ఏమంటున్నాడు, బస్తీలలో మనం 5 నిమిషాలు టైం ఇస్తే 100 మంది జమ అయిపోతారు, అరగంట టైం ఇస్తే కోర్టు నుంచి ఆర్డర్ వచ్చేస్తుందంట. కోర్టేమన్నా నీ అయ్యా జాగిరా? కోర్టు ఆర్డర్ మాకు హక్కులు లేవా? రంగనాథ్ కానీ రేవంత్ రెడ్డి కానీ వీళ్ళు అయ్యా జాగిరేనా? ఒక సామాన్య మానవుడు కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చే హక్కు మాకు లేదా? భారత స్వతంత్రం మాకు హక్కు ఇవ్వలేదా? మాకు రాజ్యాంగ పరంగా హక్కులు లేవా? అంటే కోర్టు నుంచి ఆర్డర్ తీసుకోవడం కూడా తప్ప. ఈరోజు భూమి లేదు, అక్కడ భూమే లేదు, అక్కడ ఇల్లు లేదు, మొత్తం కూలగొట్టేసిరు. ఆ భూమి మీద ఇల్లు మీద ఎవడైతే ఎంప్లాయీస్ 60 లక్షలు 50 లక్షలు లోన్ తీసుకున్నాడో, భూమి లేదు ఇల్లు లేదు, కానీ ప్రతి నెల బ్యాంక్ నుంచి 50,000 60,000 ఈఎంఐలు కట్ అవుతున్నాయన్న. ఎన్ని ఏడుపులు పిడబొబ్బలు తెలంగాణ రాష్ట్రంలో చూసినామంటే రేవంత్ రెడ్డి గారు వచ్చినాక అసలు చూసి మొన్న రోడ్ షోలో మాట్లాడుతూ ఉంటే తెలంగాణ పౌరునిగా నాకే రక్తం మరిగిపోయింది. అన్నీ రద్దు చేస్తా అని మాట్లాడుతున్నావు కదా, అవన్నీ నీ వర్షన్. తెలంగాణ ప్రజల వర్షన్ ఏంది తెలుసా? కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని రద్దు చేసే టైం దగ్గరలో ఉన్నది. బిడ్డ నిన్ను బొంద పెడతామని తెలంగాణ ప్రజలు ఫిక్స్ అయి ఉన్నారు. 100కు 150% జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవదు. ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు జీవో నంబర్ 58, 59 ద్వారా 30 గజాలు 60 గజాలు 50 గజాలు ప్రతి ఇంటికి పట్టాలు ఇచ్చిండు, వాటర్ కనెక్షన్ ఇచ్చిండు, రోడ్డు ఇచ్చిండు. మీరు వచ్చి 2 సంవత్సరాలు ఇక్కడ పీకి కట్టగట్టింది ఏం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఇది ఒక గుణపాఠం కావాలనే విషయాన్ని తెలంగాణ ప్రజలకు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు జిల్లాలకు వెళ్ళి ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి నిరుద్యోగులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, ఆటో కార్మికులు
కాళ్ళలో పడుతున్నారు ఓటర్లలో. దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకండి, మీకు దండం పెడతాం, కాంగ్రెస్ పార్టీని మాత్రం మీరు ఓడించేయండి అని చెప్పి జిల్లాలకు వెళ్ళి వచ్చి గల్లీలకి వెళ్ళి తిరుగుతూ ఉన్నారు. ఇంతకంటే ఫెయిల్యూర్ ఒక ముఖ్యమంత్రికి కావాలన్నా? ఇంకా ఉండి ఏం లాభం?